తిరుమల వెంకటేశ్వర స్వామి నుదుటిపై ఉండే ఆ తెల్లని నామం ఎందుకు అలా ఉంటుందో తెలుసా? అది కేవలం అలంకారం మాత్రమే కాదు. దాని వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. ముందుగా ఒక నిజం మనం తెలుసుకోవాలి. తిరుమల వెంకటేశ్వర స్వామి స్వయంభూమూర్తి. అంటే ఎవరూ ఆయన విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించలేదు. ఆయన ఈ భూమిపై ఆ రూపంలో స్వయంగా వెలిశాడు. ఆయన కళ్ళు కూడా మనుషులు పెట్టిన రూపం కాదు. సహజంగానే యోగ ముద్రలో సగం మూసినట్లే ఉంటాయి. ఆగమ శాస్త్రాల ప్రకారం దేవుడు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కళ్ళు పూర్తిగా తెరిచి ఉండవు, పూర్తిగా మూసివేయబడి ఉండవు. ఈ స్థితినే యోగనేత్రం అంటారు. అందుకే తిరుమల స్వామి కళ్ళు సగం మూసినట్లుగా ఉంటాయి. ఇప్పుడు నామం గురించి తెలుసుకుందాం. విష్ణు సాంప్రదాయంలో నుదుటిపై నామం పెట్టడం ఒక పవిత్ర ఆచారాన్ని గుర్తు చేస్తుంది. భక్తుడు తన అహంకారాన్ని వదిలి భగవంతుని దగ్గరికి శరణు కోరి వచ్చాడని అర్థం. అందుకే తిరుమలలో ప్రతిరోజు స్వామి నుదుటిపై కర్పూరం, పచ్చకర్పూరం, గంధం, కస్తూరి తిలకం కలిపి నామం పెడతారు స్వామివారికి. నామం అసలు స్వామివారి కళ్ళను కప్పడం లేదు కదా. అయితే గురువారం రోజున ఎందుకు స్వామివారి నామం సైజ్ తగ్గిస్తారు అనే క్వశ్చన్ అందరికీ ఉంటుంది. కానీ దాని వెనుక ఒక అందమైన భక్తి కారణం ఉంది. స్వామి కళ్ళు చాలా చిన్నగా, సహజంగానే సగం మూసినట్లే ఉంటాయి. సాధారణ రోజుల్లో నామం తెల్లగా, పెద్దగా ఉంటుంది కాబట్టి దూరం నుంచి చూస్తే కళ్ళు ఇంకా చిన్నగా కనిపిస్తాయి. అందుకే నిజపాద దర్శనం రోజున పూజారులు నామం సైజ్ తగ్గిస్తారు. అది స్వామివారి కళ్ళు భక్తులకు మరింత స్పష్టంగా దర్శనం ఇవ్వాలనే భక్తి సాంప్రదాయం. ఈసారి తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ నామాన్ని మీరు కూడా ఒకసారి గమనించండి. ఓం నమో వెంకటేశాయ.